పీజీకి పంపించేటప్పుడు టెన్షన్ ఉండదు. అంటే వాళ్ళు ఆల్రెడీ కొంత అవగాహనతో ఉంటారు స్టూడెంట్స్, కొంత ఏజ్ వచ్చుంటుంది. కానీ ఎంబీబీఎస్‌కి పంపించేటప్పుడు జస్ట్ వాళ్ళు బైపీసీ కంప్లీట్ చేసుంటారు ఇంటర్మీడియేట్. పేరెంట్స్‌కి చాలా డౌట్స్ ఉంటాయి. ఆ కంట్రీ ఎలా ఉంటుంది? సేఫేనా? సో, మీతో జాయిన్ అయితే మీరెలాంటి కేర్ తీసుకుంటారు స్టూడెంట్స్ విషయంలో? ఇట్లాంటి డౌట్స్ అన్నీ ఉంటాయి. కొంచెం క్లారిటీగా చెప్పండి. సో ఇది మీరు అడిగిన క్వశ్చన్ చాలా ది బెస్ట్ క్వశ్చన్ అనుకోవచ్చు. ఎందుకంటే జస్ట్ ఒక స్టూడెంట్ మైనర్ స్టేజ్ నుంచి మేజర్ స్టేజ్కి వెళ్ళే స్టేజ్ అది. ఆ స్టేజ్లో అప్పుడే జస్ట్ ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళకు అంత అవగాహన ఉండకపోవచ్చు. ఈవెన్ పేరెంట్స్ కూడా వాళ్ళ ప్రొఫెషన్స్లో బిజీ ఉంటారు. జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు. ఇట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఇన్ ద సెన్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ అంటే నేను కావచ్చు, నాలాగా ప్రమోట్ చేసే వేరే కన్సల్టెంట్స్ కావచ్చు. ఎవరైనా కానీ ఏదో ఒక కంట్రీని మన ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసి అక్కడ కాలేజ్ ఎలా ఉంది, యూనివర్సిటీ ఎలా ఉంది, అక్కడ వాతావరణం ఎలా ఉంది, స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది, కమ్యూనికేషన్ లాంగ్వేజ్ ఎలా ఉంది, సేఫ్టీ సెక్యూరిటీ ఎలా ఉంది, ఎంత డిస్టెన్స్లో ఉంది, ఇవన్నీ ఒక ప్రోడక్ట్ లాగా తీసుకొచ్చి మన ఇండియన్ స్టూడెంట్స్కి ఇంట్రడ్యూస్ చేస్తే కానీ ఆ కంట్రీ గురించి, ఆ కాలేజీ గురించి, ఆ యూనివర్సిటీ గురించి ఇక్కడ పిల్లలకు తెలియదు. సో ఆ బాధ్యత రిప్రజెంటేటివ్ మీద చాలా ఉంటుంది. అంటే నేను కానీ నాలాంటి రిప్రజెంటేటివ్ మీద చాలా ఉంటుంది. సో ఆ విధంగా వర్కౌట్ చేసి డైరెక్ట్గా ఆ కంట్రీని విజిట్ చేసి ఆ యూనివర్సిటీస్ అన్నీ కూడా వాళ్ళ అక్కడ ఉన్న క్వాలిటీ కానీ, స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ, మన స్టూడెంట్స్కి ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో ఇన్ కేస్ ఆఫ్ కమ్యూనికేషన్, లాంగ్వేజ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ కావచ్చు, నేను ఇంతకుముందు చెప్పిన విధంగా డ్యూరేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఇంటర్న్షిప్ కావచ్చు, తర్వాత అక్కడ మన పిల్లలకు ఎంబీబీఎస్ అయిపోతుంది ప్రాక్టీస్ చేయడానికి అలౌ చేయడం కావచ్చు, మన సబ్జెక్ట్స్ కావచ్చు, ఇవన్నీ ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో అవన్నీ పక్కాగా ఉన్నాయని తెలుసుకున్న తర్వాతనే మేము అగ్రిమెంట్ ఖచ్చితంగా తీసుకుంటాం. సో అగ్రిమెంట్ తీసుకోకన్నా ముందే మేము అక్కడ ఆ కంట్రీలో రిజిస్టర్ చేసుకుంటాం మన కంపెనీని. ఇప్పుడు భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఏ విధంగానైతే ఇక్కడ ఇండియాలో రిజిస్టర్డ్ కంపెనీయో, మేము చేస్తున్న ఈ 3 కంట్రీస్లో కూడా రిజిస్టర్డ్ కంపెనీ విత్ ద సేమ్ నేమ్. భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఇన్ వియత్నాం, భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఇన్ జార్జియా, భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఇన్ కిర్గిస్తాన్. సో ఈ విధంగా మేము అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని అక్కడ ఆఫీస్ అంటూ ఒకటి ఏర్పాటు చేసుకొని అక్కడ మన కేర్ టేకర్స్, మేనేజర్స్, కుక్స్ అందరూ కూడా అక్కడ ఎస్టాబ్లిష్ అయి ఉంటారు. ఓకే. సో అక్కడ ప్రాబ్లం ఏదైనా వచ్చినా వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు, స్టూడెంట్స్ యాక్సెస్ ఉంటుంది. కాంటాక్ట్ చేయడం కాదండి, వీళ్ళతో పాటు ఉంటారు మన వాళ్ళు. ఓహో, ఓకే, ట్రావెల్ చేస్తారు. సో ఈవెన్ మన కాలేజీలో మన స్టాఫ్ ఉంటారు, ఈవెన్ హాస్టల్లో మన స్టాఫ్ ఉంటారు. 24 hours 365 days వీళ్ళకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా త్రూఅవుట్ ది ఎండ్ ఆఫ్ ది కోర్స్ మాది రెస్పాన్సిబిలిటీ, ఫుల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు పీజీ చేయడానికి మాస్టర్స్కి వెళ్ళట్లేదు. సో పీజీ చేయడానికి మాస్టర్స్కి వెళ్ళే వాళ్ళు ఆల్రెడీ డిగ్రీ చదువుకుంటారు, వాళ్ళకి అవగాహన ఉంటుంది ఎలా చేయాలి, ఏం చేయాలి అన్న దాని మీద పూర్తి అవగాహన ఉంటుంది. కానీ ఈ పిల్లలకు అటువంటి అవగాహన ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా 24 hours 365 days వీళ్ళకి సర్వీస్ అవసరం ఉంటుంది. సో ఆ విధంగా బాయ్స్కు మేల్ కేర్ టేకర్ కావచ్చు, గర్ల్స్కి వచ్చేసి ఫీమేల్ కేర్ టేకర్ కావచ్చు, అలా మేము చూస్ చేసుకున్న ప్రతి కంట్రీలో, ప్రతి యూనివర్సిటీలో ఖచ్చితంగా మన సర్వీసెస్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా అంటే మా వరకు అసలు కాల్ రాదు ఇక్కడ వరకు, అక్కడ సర్వీసెస్ అన్నీ కూడా అక్కడే సార్ట్ అవుట్ అయిపోతాయి. సో ఆ విధంగా వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఆ విధంగా మా స్టూడెంట్స్ వెళ్ళడము, అక్కడ చదువుకోవడము, కంప్లీట్ చేయడము, మా ఆఫీస్కి రావడము, మాకు డిగ్రీ చూపెట్టి మాతో పాటు ఫోటోలు దిగడము. సో ఆ విధంగా ఇదంతా ప్రూవెన్ డెస్టినేషన్. సో ఒకవేళ మా ఆఫీస్ పంజాగుట్ట సోమాజిగూడ సర్కిల్లో ఆఫీస్లో ఒకసారి వస్తే మా ద్వారా వెళ్ళిన వాళ్ళ స్టూడెంట్స్ కానీ, వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ నెంబర్స్ ఇవ్వడము, వాళ్ళతో మాట్లాడించడము, వాళ్ళకి అవసరమైతే వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా కలవచ్చు. మీ ఎక్స్పీరియన్స్ ఏంది, భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ తోటి మీ ఎక్స్పీరియన్స్ ఏంది, ఒకవేళ జార్జియాలో స్టూడెంట్స్ పాస్ అవుతే జార్జియాలో మీరు మీ స్టడీస్ విషయంలో, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ విషయంలో అండ్ సేఫ్టీ సెక్యూరిటీ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ విషయంలో మీ ఎక్స్పీరియన్స్ ఏందని పూర్తిగా కనుక్కొని 100% సాటిస్ఫై అయితే అప్పుడే వెళ్తే బెటర్. ఎందుకంటే ఎంబీబీఎస్ చదువుదాం అనుకున్నప్పుడు ఇక వేరే ఆప్షన్ లేదండి ఇక్కడ. సో ఇక్కడ సపోజ్ నేను చెప్పిన విధంగా 15 lakhs to 30 lakhs టోటల్ ప్యాకేజ్లో ఎంబీబీఎస్ కావాలంటే ఇండియా మొత్తం తిరిగినా ఎవరు కూడా ఒక్కరు కూడా ఇవ్వరు. సో ఆ ఫీజు అనేది 1 సంవత్సరానికి కూడా సరిపోదు. అటువంటిది అన్ని సంవత్సరాలకు కావాలంటే కాదు. సో అతి తక్కువ బడ్జెట్లో ది బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలంటే ఒక బెస్ట్ యూనివర్సిటీ, ఒక బెస్ట్ కంట్రీని అట్ ద సేమ్ టైమ్ ప్రూవెన్ డెస్టినేషన్ అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక కన్సల్టెంట్ని కానీ, రిప్రజెంటేటివ్ కానీ చూస్ చేసుకొని, సో ఆ కంట్రీ తోటి ఏదైతే రిప్రజెంటేటివ్ ఎవరైతే కన్సల్టెంట్స్ ఉన్నారో ఎన్ని సంవత్సరాలుగా వీళ్ళు ఆ కంట్రీని రిప్రజెంట్ చేస్తున్నారు, ఆల్రెడీ వీళ్ళ ద్వారా వెళ్ళిన వాళ్ళు ఎవరైనా పాస్ అయిన స్టూడెంట్స్ ఉన్నారా లేరా, ఇవన్నీ పూర్తి అవగాహన తెలుసుకొని అడ్మిషన్ తీసుకుంటే మంచిదని నా ఉద్దేశం.